టీడీపీ అధికార ప్రతినిధి దారుణ హత్య. బీహార్ నుంచో అస్సాం నుంచో వచ్చారట గుర్తు తెలియని దుండగులు, వచ్చి హత్య చేసి వెళ్ళిపోయారు అనేటువంటిది కామెంట్లు. నేను చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి రాగానే వెళ్ళి పరామర్శించి వచ్చినటువంటి దాంతో ఏం చెప్తారు సార్ అసలు దానికి సంబంధించి? నిజంగా అది ప్రొఫెషనల్ కిల్లరింగ్ అండి. ఎందుకంటే అతను 2వ ఫ్లోర్లో ఇల్లు అనుకుంటా. ఓకే. 3 minutes 26 seconds అంత నిడివి. మోర్ దాన్ 50+ స్టాబింగ్స్ ఉన్నాయి. ఓకే. మళ్ళీ అక్కడి నుంచి పరారైపోయారు. అంటే ఎంత ప్రొఫెషనల్గా ఉంటుంది చూడండి వాళ్ళకి. మెటిక్యులస్ క్యాల్కులేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ వివేకానంద రెడ్డి గారు మటరే అది ఇప్పటికి దొరకట్లేదు చూసారా ప్రొఫెషనల్ కిల్లర్స్. అలాగే ఉంటుంది ప్రొఫెషనల్ కిల్లింగ్. ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హైదరాబాద్, బెంగళూరు బేస్గా అతను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. సమ్ హిచ్ ఈస్ దేర్. దానికి తోడు లిక్కర్ సిండికేట్ ఉంటుంది. ఈ మూడిట్లోనూ అతను ప్రస్థానం ఉంది. ఓకే. ఎక్కడో దగ్గర ఫ్రాక్చర్ అట్రిబ్యూట్ అయింది. ఇది చాలా సెన్సిటివ్. ఎందుకంటే డబ్బుల దగ్గర ఎలాంటి వాడికి తేడా వచ్చినా ఎవడు కాంప్రమైజ్ కావట్లేదు. వివేకానంద రెడ్డి గారి మాట కూడా అంతే కదా. డబ్బులు, ఆస్తులు, బదలాయింపులు ఇలాంటి వాటి మీదే రాజకీయ ప్రస్థానాలు, వీటి మీద ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అయిందో చూసుకోండి. ఇది కూడా అంతే. చాలా క్లోజ్ క్లస్టర్స్లో చంద్రబాబు గారికి, లోకేష్కి ఉన్న వ్యక్తి అతను. ఎప్పుడైతే ఆ దర్పంతో ముందుకెళ్తున్న వాళ్ళందరి మీద కూడా వాళ్ళు కాంప్రమైజ్ కావట్లేదు. జస్ట్ లైక్ వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అని కూడా ఆలోచించట్లేదు. ఒక డ్రాస్టిక్ స్టెప్ అవడం తీసుకున్నప్పుడు, ఒక బ్రోటల్ మర్డర్, ఒక ఫైనాన్షియల్ లిటిగేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళ ప్రొఫెషనల్ కిల్లర్స్తోనే ఇలాంటి పనికిమాలిన పనులు జరుగుతున్నాయనేది జస్ట్ గమనించండి మీరు. ఓకే. 3 నిమిషాలు 26 సెకండ్లు ఎంతోనండి. నేను జస్ట్ అన్ని స్టాప్ చేసి అంతలా చేయడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఆర్డరీ థింగ్. లేకపోతే ఎస్కేప్ అవ్వడం అక్కడి నుంచి. ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్. మీకు నాకేదో ఉండొచ్చు, నేను మిమ్మల్ని అయితే 4 కొట్టొచ్చు, లేకపోతే నిజంగా పోడాలంటే కూడా అంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉండదు. స్పాంటానియస్ రియాక్షన్లో వస్తుంది. కానీ ఇది ఒక ఇష్యూ జరిగినప్పుడు మీకు నాకు ఎక్కడ గలప వచ్చింది అనుకోండి, నేను మిమ్మల్ని కొట్టడం, మీరు నన్ను కొట్టడం, లేకపోతే మీరు నన్ను తట్టడం, నేను తిట్టడం. కానీ అక్కడ అలా ఉండదు కదా. ప్రాపర్ ప్లానింగ్తో హౌ మచ్ టైమ్ ఈ స్పెండింగ్ ఇన్ హిస్ హౌస్, తలుపు తీసుందా లేదా, ఈ తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపట్లో వెనక్కి వస్తుంది, ఇంత క్యాల్కులేషన్ లేకుండా చేయలేరు. అంతే కదా. ద ప్రైమరీ మోటో అలా ఆత్మబలిదాన సూసైడ్ బ్యాచ్ కాదు కదా. డిఫరెన్స్ బిట్వీన్ సూసైడ్ బ్యాచ్ అండ్ ప్రొఫెషనల్ కిల్లింగ్. సూసైడ్ బ్యాచ్ అంటే బాంబు పేల్చుకొని నేను చచ్చిపోయినా పర్లేదు, ఆడ ఇల్లు పేలిపోయినా పర్లేదు అనుకుని వెళ్తారు. కానీ ఇక్కడ హీ హ్యాస్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ ద ప్రైమరీ మోటో ఆఫ్ కిల్లింగ్ దట్ జెంటిల్మెన్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ స్పాంటేనియస్ వే. ఇదే జరుగుతుంది. ఓకే. సో ఇది ఒక్కసారి ఆ 2 రియల్ ఎస్టేట్, లిక్కర్ సిండికేట్ ఒకటి, 3 ఒకసారి పోలీస్ ఫోకస్ చేస్తే చాలా ఈజీ పట్టుకుంటారు. పట్టుకోవడం గురించి అట్లే. కానీ బట్ ప్రేరేపించినోడు దొరుకుతాడు, కానీ ఎవడు చేసాడు వాడు దొరకట్లేదు. ప్రేరేపించినోడు దొరికినప్పుడు రాజకీయ మూలాలు వస్తాయి. ఇదే పెద్ద దౌర్భాగ్యం. అంతకన్నా ఇంకెళ్ళలేదు. కానీ ఈ ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటే ఇటువంటివి సంభవించిన అనుకుంటే డిఫరెంట్ ఇష్యూ. బట్ అధికారంలో ఉండి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కాపాడుకోలేని పరిస్థితి, లేదంటే ఇక్కడ కూడా సెక్యూరిటీ ల్యాబ్స్ అనుకోవాలా, ఎట్లా చూడాల్సి వస్తుంది సార్? ఇది ప్రొఫెషనల్ రైవలరీ ఇస్ టోటలీ డిఫరెంట్. పర్సనల్ రైవలరీ ఇప్పుడు మీరు ఊర్లో దాడులు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు, తెలుగుదేశం శ్రేణులు కొట్టుకుంటున్నారు, అది ఒకటి. బట్ ఇంటెన్షనల్గా ఒకడి మీద డబ్బులు అనే విషయంలో పొరపచ్చలు, దెన్ ఆఫ్టర్ దాట్ లీడ్ టు మర్డర్, ఇది మనం వెనక బ్యాక్గ్రౌండ్ నెరేషన్స్ చూసుకోవాలి. ఓకే. దీన్ని జనరలైజ్ చేసి దాంతో ఇది అయిపోయింది కాబట్టి ఇది అదే అని చెప్పడానికి లేదు. చెప్తున్నాం కదా, రియల్ ఎస్టేట్ వ్యాపారం అతను చేసాడు బెంగళూరు అండ్ హైదరాబాద్. అండ్ వెనక ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎలా ఉంది, 2 రాష్ట్రాల్లో అక్కడికి ముందుకు వెళ్ళట్టే, డబ్బులు నాకు ఇవ్వాల్సినవి, నీకు ఇవ్వాల్సినవి, అలాంటి ఫ్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. రెగ్యులర్గా జరుగుతున్నాయి అనుకోండి, క్యాష్ రొటేషన్ ఉంటుంది, ఎవడు ఒకసారి. కానీ స్పెసిఫిక్గా డబ్బులు ఎప్పుడైతే ఆగిపోయాయో ఫైనాన్షియల్ ఎబిలిటీ, ఎందుకంటే ఇప్పుడు అతనికి నాకు తెలిసి అతను లిక్కర్ సిండికేట్లో కూడా ఉన్నాడు అన్నారు. సో లిక్కర్ సిండికేట్లో కూడా ఉన్నాడంటే క్యాష్ రొటేషన్ ఉంటుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా ఆలోచించాలి. ఓకే. బట్ ఏదైనా ఆయన ప్రాణం పోవడం మాత్రం బాధాకరం. ఈ రోజుల్లో ఇంకా అక్కడ రాక్షసంగా మనుషులను చంపుకోవడం, ఇవన్నీ సమాజంలో ఇలాంటివి కూడా రోజు చూస్తూ చాలా బాధాకరంగా ఉంటాయి. ఏ రోజుకా రోజు, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు. ఇట్స్ సంథింగ్ నాట్ ఫేర్.